హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర ఎగ్గు పొరుటు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి. సింపుల్గా అయిపోద్ది, ఈజీగా ఉంటుంది, మనకు టైం సేవ్ అయిపోద్ది. ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను పాలకూర గుడ్డు పొరుటు చేస్తున్నాను. ఈరోజు టిఫిన్కి పుల్కా చేస్తున్నాను. పుల్కాలోకి అయితే ఇది బాగుంటుంది, చపాతీకి పుల్కాకి. రైస్కి కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం పుల్కాకి చపాతీకి ఇష్టపడతారు. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా సింపుల్గా ఎలా చేయాలి, త్వరగా అయిపోయేది, టేస్ట్గా ఉండేది చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. అది మీరు చూసి నేర్చుకొని వండుకొని కామెంట్ చేయండి. ఎలాగుందనేది మీకు తెలుస్తుంది. నేను ఇంట్లో ఎలా వండుతాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి మగ్గనిచ్చాను కదా. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. ఆకుకూర వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ నీళ్ళంతా వదిలేస్తుంది ఫ్రెండ్. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను పాలకూర. మీకు ఎంతమంది అయితే పుల్కా తింటారో, ఎంతమంది కూర అవసరమో అంత ఆకుకూర మీరు వేసుకోవచ్చు. అన్ని గుడ్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 గుడ్లతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వాటరు మొత్తం వదిలేసింది కదా. ఇప్పుడు చూసుకొని ఒక బౌల్లో 3 గుడ్లు పగలగొట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కలుపుకొని చూసి ఇంకా మనకు వాటర్ తగ్గిపోయింది అన్నప్పుడు పగలగొట్టిన గుడ్లు అవి దాంట్లో వేసేసుకోవటమే. వేసి ఒకసారి కలుపుకున్నామంటే అది సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి కలిపి మూత పెట్టుకున్నామంటే అది శుభ్రంగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉడికిపోయిన తర్వాత కారం వేసుకోవటమే. నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది. సాలకపోతే కారం కొద్దిగా ఎండుకారం 1 స్పూన్ అయితే వేసుకోవచ్చు. చూసారుగా, అలాగా అయిపోతుంది. మనం తర్వాత దాన్ని కలుపుకొని కొంచెం కారం వేసుకోవటమే ఫ్రెండ్స్. కారం వేసి కలుపుకున్న తర్వాత ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర జల్లు వేసుకోవచ్చు. నేనైతే పాలకూరలోనే కొత్తిమీర కూడా తరిగేసాను కాబట్టి విడిగా కొత్తిమీర వేయట్లేదు ఫ్రెండ్స్. ఈజీగా అయిపోయింది, సింపుల్గా. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, నేను పిల్లలకి ఏది ఇష్టమో నాకు తెలుసు. ప్రతి తల్లికి తెలుసు కాబట్టి పిల్లల ఇష్టాలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి తినే విధంగా వండుతారు. నేనైతే ఇది పుల్కాకి ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది లాంగుగా కొంచెం లాంగ్ వచ్చేసింది, కానీ మాకు మొత్తం రాలేదు ఫ్రెండ్స్. అయినా కానీ కొంచెం వచ్చినా మీకు అది చూపించాలని తీశాను. పుల్కా అయితే నేను డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చట్లేదు ఫ్రెండ్స్. కొన్నిసార్లు తెలియనప్పుడు నేను అలాగే కాల్చేదాన్ని. కొద్దిగా లైట్గా కాల్చి వేరే స్టవ్ మీద డైరెక్ట్గా వేస్తే పుల్కా లాగా వచ్చేది. అలా చేస్తే క్యాన్సర్ వస్తుంది అంటున్నారని ఇంకా నేను పెనం మీదే కాలుస్తున్నాను ఫ్రెండ్స్ పుల్కా. అంతే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోయింది.